ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పాట రాయడానికి ముందే రెమ్యునరేషన్ తీసుకునే అనంత శ్రీరాము ఏ రోజైనా వివిధ కారణాల వల్ల వేరు కారణాలు ఉంటాయి ఇండస్ట్రీ అంటే ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భం ఉందా? లేదు. లేదు. నేను కష్టపడ్డాను కదా. ఇప్పుడు ఒక 10 వర్షన్లు రాశాను. రాసిన తర్వాత 11వ వర్షన్ ఏం కావాలని అడుగుతాను. ఏం కావాలో చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసారనుకోండి, అది నా తప్పు అవ్వదు కదా. నేను రాయను అంటే అప్పుడు వెనక్కి. సో ఇప్పుడు దాకా జరగలేదు. నేను రాసింది నచ్చే అందరూ పని చేయించుకుంటున్నారు. సార్ అయితే లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పారు. బట్ వీరిద్దరిలో కూడా మీకు సీతారామ శాస్త్రి గారు అంటేనే బాగా ఇష్టం అని చెప్పారు. అంటే నేను ఇద్దరు కంపారిజనే, అసలు వాళ్ళిద్దరు ఉద్దండులు, మీరు అన్నట్టు పట్టుకొమ్మలు. బట్ ఎందుకు సీతారామ శాస్త్రి గారే ఎక్కువ ఇష్టం వేటూరి గారి కంటే తెలుసుకోవాలనిపిస్తుంది? అంటే థాట్ ప్రాసెస్ అనేది ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారండి. ఈ పాట ఈ లక్షణాలతో ఉండాలి, ఈ విషయాలు చెప్పాలి, మొత్తం పాటలో ఫిలాసఫీ ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. అది సీతారామ శాస్త్రి గారు ఆ ట్యూన్ సహకరించకపోయినా కూడా కష్టపడి పట్టుకుంటారు. అది చాలా కష్టమైన ప్రక్రియ అన్నమాట. మేము కూడా పూర్తిగా చేయలేము. ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. వింటారా సార్ ఎప్పుడన్నా అవసరం అయితే? వింటానండి. వింటారు. ఎవరెవరి పాటలు వింటారు ఎక్కువగా? నేను సందర్భాన్ని బట్టి అల్లరి చిల్లరగా ఉండి ఏదో ఇది చేయాలంటే కాదు, కానీ అన్నీ అల్లరి మనమే చేసేయచ్చు. కానీ ఒక బరువైన సన్నివేశం వచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశం పూర్వకవులు ఎలా హ్యాండిల్ చేశారని చూసి అలా కాకుండా చేయడానికి ట్రై చేస్తాను సార్. అది కూడా ఒక పాట. ఉదాహరణ చెప్తా. రైరై రారాలో నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజేం పీకేవని లైన్ ఉంది. ఇలా హీరో ఫిలాసఫీ చెప్పే పాటలు ఏమున్నాయి అని చూసాం. అలా ఆ పాటలో కొన్ని ఉంటాయి. నిన్నంటే రానే రాదు, నిన్నంటే నిండుసున్నరా రానే రాదు ఉంది కదా. సో నిన్న లేదు రేపు రాదు, నిన్న రాదు రేపు లేదు అన్న భావాన్ని ఎలా మార్చచ్చు? సో నిన్నటిలాగా రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేమని వేటూరి గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. చాలా మంది ఓపెన్గా ఇలా చెప్పరు, అందువల్ల అంటే దాన్ని ఏం కాపీ కదా. స్ఫూర్తి ఎలా వచ్చిందో చెప్తే తర్వాత రచయితలకు ఉపయోగపడుతుంది కదండి. కరెక్ట్ సార్. ఈ సాహిత్యంలో మన స్టార్ హీరోలు అంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, వాళ్ళు చూస్తున్న రేంజ్కి సాహిత్యపు విలువలు చాలా పట్టుకుంటారా లేదని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఒక మంచి పాట రాసినప్పుడు ఏం రాసేవబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చేవబ్బా, అలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగా మీతో మాట్లాడిపోయిన మన స్టార్ హీరోలు అంటే ఎవరి పేరు చెప్పండి? ఈ మధ్య ఇప్పుడు రైరే రారా ఇంట్రడక్షన్ సాంగ్ బాగుండొచ్చు, మంచి ఊపు ఉంది, ఓకే. ఐటమ్ సాంగ్ కమర్షియల్గా చాలా బాగుంది. బట్ మస్సా పాట కొంచెం కవిత్వం ఎక్కువగా ఉన్న పాటే. కొండరాళ్లే నీపై కొండరాళ్లే నాపై కండరాళ్లే అయితే అన్నది. ఆ పాట విని ఎక్కువ స్పందించి చరణ్ గారు వచ్చి గట్టిగా హత్తుకున్నారు నన్ను. ప్రతిదీ మాటలో ప్రశంసించే అవసరం లేదు కదా, ఆ ఒక గెస్చర్ సరిపోద్ది కదా. అవును. సో మిగతా హీరోల్లో ఏదన్నా సందర్భం ఉంది సార్? ఒకసారి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నదో వైపు పెద్దదో వైపు పాట అలా ప్లే చేయడానికి సెట్కి వచ్చింది, ప్లే చేశారు. అప్పుడు అనంత్ గారు ఎక్కడ ఫోన్ చేయి మాట్లాడతాను అని చెప్పి వంశీ పైడిపల్లి గారి చేత ఫోన్ చేయించి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ ఇంత బాగా రాయగలవని. సార్ ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన, సినిమా పాటకు సంబంధించిన, మీ శైలికి సంబంధించిన ప్రశ్నలన్నీ అయిపోయినాయి. లాస్ట్ క్వశ్చన్, ఇది పూర్తిగా రాజకీయానికి సంబంధించిందే అండ్ మీ భావజాలానికి సంబంధించిందే. ఇప్పుడు మీరు బీజేపీ నాకు ఇష్టమని చాలా వేదికల మీద చెప్పారు. ఇది బీజేపీ మీద ఇష్టమా, మోడీ మీద ఇష్టమా, సనాతన ధర్మం మీద ఇష్టమా? ఎందుకు ఈ విషయంలో ఇంత బలంగా ఉన్నారు? ఇప్పటికీ కూడా నాకు బీజేపీ అనే కాదు, ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు.
ఉండబోదు అని అనుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే స్వేచ్ఛగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి. సార్ బీజేపీ ఎందుకు ఇష్టం అంటే మనకి 1947లో స్వతంత్రం వచ్చిన బౌద్ధికంగా ఇంకా ఈ మెదడులో నుంచి ఆంగ్లేయ భావజాలానికి బానిసత్వం మనం వహించాలి అన్న ఆలోచన విధానం పోలేదు. కారణం ఏంటంటే వెంటనే వచ్చిన పాలకులు అదే భావజాలాన్ని కొనసాగించారు. ఖద్దరు ఒకటే మారింది, బుద్ధులు మారలే. దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేసిన భావజాలం ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా విధి విధానాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకు ఇష్టం. వ్యక్తిగతంగా మోడీ గారంటే ఆ బీజేపీ కూడా కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వక కొన్ని ఓటములు చవి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ అప్డేట్ అవ్వని విషయాల్లో కరెక్షన్ చేసుకుంటూ సవరించుకుంటూ కాలానికి తగ్గట్టు ఈ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగిన ఒక సమర్థుడైన నాయకుడు మోదీ అన్నమాట. అందుకు అంటే అటు ఆధునికతను ఒక చేత్తో ఆహ్వానిస్తూ ఇటు మన ప్రాచీన వైభవాన్ని ఒక చేత్తో మోసుకుంటూ రెండింటినీ సమతౌల్యపరుస్తున్న నాయకుడు కాబట్టి మోదీ గారు ఎక్కువ. బీజేపీలో వాజ్పేయి గారు నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం, కానీ మోదీ గారు కూడా అదే స్థాయి ఇష్టం అన్నమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయింది. యాక్చువల్ మీరు ఏ స్టేజ్ మీద అయినా సరే మీరు పాట ఎంత నిక్కచ్చిగా రాస్తున్నారో మాట కూడా అంతే నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. అది మీకు నచ్చింది, మీరు కరెక్ట్ అనిపించింది. సో దయచేసి ఈ వ్యక్తిత్వాన్ని ఇలాగే ఉంచుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషిని అదే మనిషిలాగా బతికించడం చాలా కష్టం, అది మీకు స్వయంగా తెలుసుంటుంది. సో నేను మీ భావజాలంతో ఏకీభవిస్తున్నానో లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఒక రైటర్గా అంటే నేను నా స్వార్థమే ఇది. ఒక రైటరు ఇలా ఉండడం అనేది, ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ ధైర్యాన్ని వదులుకోవద్దు. అయ్యో, ఇందులో పెద్ద నష్టం జరిగేది ఏముందండి. మీకు చాలా ఇది బాహాటమైన రహస్యం. ఉదాహరణకి పిఆర్లో భాగంగా మన ఇంట్లో ఉన్న వ్యక్తిగతమైన వేడుకలకి మనకు తెలిసిన పెద్దల్ని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి పిఆర్లో ఒక భాగం కదా అది. అందుకే పెళ్ళిళ్ళు అనేటప్పటికీ రిసెప్షన్ అయినా పెట్టి ఇక్కడ మన సినీ పెద్దల్ని పిలిచి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం, మా పెళ్ళికి వీళ్ళు వచ్చారని ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం, లేకపోతే మన ఆఫీసుల్లో పెట్టుకోవడం. ఈ మధ్య ఫుటేజ్ మీడియాకి కూడా ఇస్తున్నారు. ఫుటేజ్ మీడియాకి కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అది కూడా మన కెరీర్కి ఉపయోగపడాలని, అంతే కదా. అవును. కానీ నా పెళ్ళికి ఎవరిని పిలవలేదు, కానీ ఇప్పటివరకు ఏమి నా కెరీర్ ఆగలేదు. ఇక్కడ రహస్యం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాం, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన కెరీర్ ఉండదండి. మనం పాటలు లేకపోతే మీరు రాసే కథలో మాటలో ఇవి ప్రజారంజకంగా జనరంజకంగా ఉండి విజయాలని తెచ్చిపెడుతుంటే మీ పని మీ దగ్గర ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ ఉండని రోజు గౌరవంగా తప్పుకోవడమే, అంతే.